ఈ షాట్ లో మనం ఈ రోజు జరిగిన టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్. ఆయన యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు ఓజీ మూవీ రిలీజ్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. హరిహర వీరమల్లు వచ్చే మంత్ సెకండ్ వీక్ లో లేదా థర్డ్ వీక్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. ఈలోగా మిగిలిన షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారంట. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ తెరకెక్కుతున్న ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ రేపటి నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా సముద్రపు ఒడ్డున జూనియర్ ఎన్టీఆర్ అలానే డైరెక్టర్ నిల్చుని డిస్కస్ చేస్తున్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీరాలు దాటించేందుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారని ట్వీట్ చేశారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు రూమర్స్ వస్తున్నాయి. అలానే రాముడుగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి యాక్ట్ చేస్తున్న రామాయణ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. రావణాసురుడి క్యారెక్టర్ లో నటిస్తున్న యష్ ఈ వారంలో షూటింగ్ లో జాయిన్ అవుతున్నారంట. దీనికన్నా ముందు ఆయన ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ ఆలయానికి సందర్శించారంట. ఇప్పటికే యష్ ఆయన టాక్సిక్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నారంట. అలానే నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేస్తున్న హిట్ ది థర్డ్ కేస్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే USA లో బుకింగ్స్ ప్రారంభం కాగా $75,000 కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఈ మంత్ 13th రిలీజ్ కానుండగా 10 days ముందే ఈ ఫీట్ ను సాధించింది. దీంతో నాని కెరియర్ లో అత్యంత వేగంగా $75,000 మార్కును చేరుకున్న మూవీగా నిలిచిపోయింది. దీంతో పాటు అలాగే ఫాస్టెస్ట్ $1 million ప్రీసేల్ రికార్డును కూడా ఈ హిట్ 3 మూవీ సాధించింది. అలానే గౌతమ్ తెనూరి డైరెక్షన్ లో వస్తున్న విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్న కింగ్డమ్ మూవీపై ప్రొడ్యూసర్ నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈ వీక్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారని ఆయన ట్వీట్ చేశారు. అలానే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంబరాలో కీ రోల్ ప్లే చేసే VFX కోసం హ్యూజ్ అమౌంట్ ని ఖర్చు చేస్తున్నారంట. కేవలం VFX కోసం మాత్రమే యూవీ క్రియేషన్ 75 crores యూస్ చేస్తుందంట. హాలీవుడ్ మూవీకి వర్క్ చేసిన ప్రముఖ VFX స్టూడియోస్ తో పనిచేస్తున్నట్టు మూవీ టీం చెప్పారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీకి వశిష్ఠ డైరెక్షన్ వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విశ్వంబర మూవీ జూలైలో విడుదల కానున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలానే తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మాలినేని తెరకెక్కించిన జాట్ మూవీ వరల్డ్ వైడ్ గా 102.13 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ చెప్పారు. అలానే తలపతి విజయ్ లాస్ట్ మూవీ అయిన జననాయకన్ డిజిటల్ రైట్స్ 121 crores కు ప్రముఖ OTT అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందంట. ఈ జననాయకన్ మూవీ ఆడియో రైట్స్ ను T సిరీస్ దక్కించుకుందంట. అలానే శాటిలైట్ రైట్స్ ను సన్ నెట్వర్క్ 55 crores కి దక్కించుకుందంట. థియేట్రికల్ రైట్స్ ను రోమియో పిక్చర్స్ దాదాపు 90 crores కి సొంతం చేసుకున్నట్టు టాక్. వినోద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ జననాయకన్ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అలానే వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్న తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంట. ఈ మూవీ ఈ ఇయర్ జూలై 4th రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. అలానే నేను చెప్పిన అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేయండి. Hope you like this short, friends. Please like and subscribe to Itim Hero channel. Thanks for watching, friends.